గత 10 ఏళ్ల పరిపాలనలో పేద ప్రజల కష్టాలను పట్టించుకునే బీఆర్ఎస్ నాయకులకు ఒక్కసారిగా ఎక్కడా లేని ప్రేమ పుట్టుకొచ్చిందని సత్తు మల్లేష్ ఆరోపించారు. హైదరాబాద్ పరిరక్షణకే జరుగుతున్న హైడ్రా మహోన్నత కార్యక్రమానికి మద్దతు ఇవ్వకుండా విషం చిమ్ముతున్నారని మండిపడ్డారు. హైడ్రాపై కేటీఆర్ మాటలు హాస్యాస్పదమన్నారు. గారు మళ్ళా డ్రామాలు మొదలు పెట్టిండు. డ్రామాలు ఎట్లుంటాయంటే సినిమాలు లెక్క ఉండే, ఇక వెబ్ సిరీస్ లెక్కనే ఉంటాయి. అయిపోయేది ఉండదు, పాడుండదు. సడన్ గా ఇతనికి ఏం జరిగింది అంటే పేద ప్రజలు గుర్తుకు రావడం. పేద ప్రజలు అసలు ఈ కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిందే పేద ప్రజల కోసమని, పేద ప్రజల కోసమే పనిచేస్తుందని, పేద ప్రజల కోసమే పనిచేస్తుంది అనేది అసలు విషయాన్ని మర్చి ఈయన బావ అగ్గిపెట్టే హరీష్ రావు గారు, ఈయన నాయన గారు ఏనాడు కూడా వీళ్ళ పరిపాలనలో పేద ప్రజలను వాళ్ళ కోసం పనిచేసింది లేదు. ఎప్పుడు కూడా వాళ్ళు చేసిందల్లా పెద్దల కోసమే పనిచేసారు. అపర కుబేర్లతో సోపత్ చేసారు. ఇది కూడా అపర కుబేర్లాగా. ఎందుకంటే ఈ దండుపాల్యం బ్యాచ్ ఏదైతే ఉందో వీళ్ళకి పవర్ పోయేసరికి అధికారం కోల్పోయే వీళ్లకు అంగట్ల పవర్ వేయింది, ఇంట్ల పవర్ వేయింది, లాస్ట్ కు ఒంట్లో పవర్ కూడా వేయింది. ఇప్పుడు ఈ ప్రజా ప్రభుత్వంలో సీఎం రేవంత్ అన్న నాయకత్వంలో హైదరాబాద్ పరిరక్షణకై హైడ్రా పేరుతో ఒక మహోన్నత కార్యక్రమానికి శ్రీకారం చుడితే సపోర్ట్ చేయాల్సింది పోయి దొంగ జపాలు చేస్తున్నారు. 9.5 సంవత్సరాల మీ పరిపాలనలో కేవలం మీ కుటుంబమే అపర కుబేర్లు కావడం కోసం చేపట్టినటువంటి ప్రాజెక్టుల్లో ఒకటైనటువంటి మల్లన్న సాగర్, ఈ మల్లన్న సాగర్ ఏర్పాటు చేయడం 1000 ఎకరాల భూమి, 1000 కుటుంబాలు, 100